ఆశ్లేష నక్షత్రం అండి. ఆశ్లేష, సర్ప, ఋతు అంటారనమాట. అంటే ఏంటి అంటే సర్పము యొక్క నక్షత్రమే ఆశ్లేష నక్షత్రము. సో, వీళ్ళ కోసం శాస్త్రం ఒకే ఒక్క మాట చెప్తుందండి, మ్యానిపులేషన్. అంటే వీళ్ళు కాదు, వీళ్ళని మ్యానిపులేట్ చేసి దగ్గర వాళ్ళు చాలా క్లోజ్ పర్సన్స్ మోసం చేస్తారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూస్తారండి. లీగల్ లిటిగేషన్స్, కోర్టు సమస్యలు ఆర్ ఏదైనా చాలా ఇబ్బందులు అనేటువంటివి చూస్తారు. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే బౌండరీస్. జీవితంలో కొన్ని బౌండరీస్ పెట్టుకొని ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలో అంతవరకు మాత్రమే ఉండాలి. మీకు సర్పెంట్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ అనేటువంటిది చాలా బాగుంటుందండి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి జాబ్ లేట్ అవ్వచ్చు, marital లైఫ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, మ్యారేజ్ డిలే అవ్వచ్చు, సంతానం ఇబ్బందులు రావచ్చు, పీస్ ఆఫ్ మైండ్ అనేటువంటిది లేకపోవచ్చు. కానీ స్పిరిచువాలిటీ మాత్రం చాలా బాగుంటుంది, అద్భుతంగా కలిసి వస్తుంది. అలాంటి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఏ స్టోన్ ధరించడం వల్ల చాలా బాగుంటుంది. ఐదర్ అది పీస్ ఆఫ్ మైండ్ కోసం కానీ, కెరీర్ కోసం కానీ, పర్సనల్ రిలేషన్ కానీ, ఆర్ లేకపోతే హెల్త్ ఇష్యూస్ కానీ, మెంటల్ హెల్త్ బాగుండడానికి కానీ, సక్సెస్ చూడడానికి కానీ, దేనికైనా సరే ఏ స్టోన్ బాగుంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ సెండ్ చేయండి ఉమాసారా టీమ్కి. మీ జాతకం బట్టి ఏ జెమ్ సొల్యూషన్ బాగుంటుందో మా వాళ్ళే చూసి మీకు సజెస్ట్ చేస్తారు. అది ఏ ఫింగర్కి ధరించాలి, ఏ లాకెట్లో వేసుకోవాలి, ఏ రోజు వేసుకోవాలి, దాని యొక్క విశేషత ఏంటి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మా టీమే మిమ్మల్ని గైడ్ చేస్తారు. అది పూజ చేసి మరీ మీ వరకు అందించే బాధ్యత ఉమాసారాది.